శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం చాలా శక్తివంతమైనటువంటి ఒక జ్యోతిష్య రహస్యం గురించి మాట్లాడుకుందాం. ఒకే రాశిలో 3 గ్రహాలు కలిసి ఉంటే ఏమవుతుంది? ఇది సాధారణ యోగం కాదు, మీ జీవితాన్ని మలుపు తిప్పేటువంటి విషయాలు. గ్రహాల కలయిక ఫలితం ఎలా ఉంటుంది అనేది మనం వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. రవి, చంద్ర, కుజులు ఒకే రాశిలో కలిసి ఉన్నట్టయితే గొప్ప ధనవంతులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నీతిమంతులుగా ఉంటారు. శత్రువులపైన విజయాలు సాధిస్తారు. ఈ కలయిక వల్ల అన్ని శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇక రవి, చంద్ర, బుధులు కలిసి ఉంటే ఒకే రాశిలో రాజసమైనటువంటి జీవితం అని చెప్పవచ్చు. గొప్ప విద్య మరియు సమాజంలో మంచి కీర్తి లభిస్తూ ఉంటుంది. మరి చంద్రుడు, రవి, గురువులు ఒకే రాశిలో కలిసి ఉంటే మంచి గుణాలు కలిగినటువంటి వారవుతారు. విద్వాంసులు అవుతారు. ప్రభుత్వానికి లేదా అధికారులకు ఇష్టమైనటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇక శుక్రుడు, రవి, చంద్రులు ఒకే రాశిలో కలిసి ఉన్నట్టయితే ధనవంతులు అయినప్పటికీ ప్రవర్తనలో కొంత క్రూరత్వం అనేటువంటిది ఉంటుంది. ధనవంతులుగా ఉంటారు కానీ ప్రవర్తన అనేటువంటిది క్రూరంగా ఉంటుంది. పరస్త్రీల పైన వ్యామోహం కలిగి ఉంటారు. శని, చంద్రులు, రవి ఒకే రాశిలో కలిసి ఉన్నట్టయితే వీరు మాయగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎప్పుడు బాగుంటారో తెలియదు, ఎప్పుడు ఎలా బాగుండరో కూడా తెలియదు. విదేశాల్లో తిరగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇంట్లో కాలు నిలవకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇక రవి, కుజ, బుధులు ఒకే రాశిలో కలిసి ఉన్నట్టయితే భార్యా బిడ్డలు, ఆస్తి ఉన్న మానసిక సుఖం అనేటువంటిది కొంత తక్కువగా ఉంటూ ఉంటుంది. భార్యా బిడ్డలతో కలిసి ఉన్నా కానీ, ఆస్తి ఎంత ఉన్నా కానీ మనస్సు లోపల ఏదో ఇంకా కొరత అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఇక గురువు, రవి, కుజులు ఒకే రాశిలో కలిసి ఉన్నట్టయితే సైనాధిపతి వంటి ఉన్నతమైనటువంటి పదవులు కలిగి ఉంటారు. గొప్ప అధికారము మరియు అందరి ఆదరణ అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ఇక శని, రవి, కుజులు ఒకే రాశిలో కలిగి ఉంటే మూర్ఖత్వం ఉంటుంది. అనారోగ్యం ఉన్న ధనవంతులుగా అవుతారు. మూర్ఖత్వంగా ఉంటారు. అనారోగ్యంతో ఉన్నా కానీ ధనవంతులై ఉంటారు. బంధువులకు దూరంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక గురు, రవి, శనులు ఒకే రాశిలో కలిసి ఉన్నట్టయితే తెలివితేటలు, విద్య, కీర్తి కలిగి ఉంటారు. కార్య సాధకులు మరియు ధనవంతులు అయి ఉంటారు. రవి, బుధ, గురులు ఒకే రాశిలో కలిసి ఉంటే సుకుమారమైనటువంటి శరీరం కలిగి ఉంటారు. మంచి విద్య అనేటువంటిది ఉంటుంది. సమాజంలో గౌరవం మరియు సుఖం పొందుతూ ఉంటారు. శని, రవి, బుధులు ఒకే రాశిలో కలిసి ఉంటే ధనహీనత అనేటువంటిది ఉంటుంది. ధనం చేతిలో నిలవకపోవడము, బంధువులతో ద్వేషం అనేటువంటిది ఉంటుంది. మరియు దురాచారాలకు లోనయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. గురు, రవి, శుక్రులు ఒకే రాశిలో కలిసి ఉంటే తెలివైన వారు, ధనవంతులు, భార్యాబిడ్డలతో సుఖిస్తారు. కంటి సమస్యలు ఉండవచ్చు. శని, గురువు, రవి ఒకే రాశిలో కలిసి ఉంటే భయం లేనివారు, అధికారులకు ఇష్టమైనటువంటి వారు, సాత్విక స్వభావం కలిగినటువంటి వారు అవుతారు. రవి, శుక్ర, శనులు ఒకే రాశిలో కలిసి ఉంటే అహంకారం అనేటువంటిది ఉంటుంది. గర్వం ఎక్కువగా ఉంటుంది. ప్రవర్తనలో కొంత అయోమయమైనటువంటి ప్రవర్తన ఉంటూ ఉంటుంది. కొద్దిగా స్వార్థంగా ఎక్కువగా ఉంటుంది. చంద్ర, కుజ, బుధులు ఒకే రాశిలో కలిసి ఉంటే భోజన ప్రియులు అని చెప్పవచ్చు. ఇతరులను దూషించేటువంటి స్వభావం కలిగినటువంటి వారు. తప్పుడు పనుల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. గురు, చంద్ర, కుజులు ఒకే రాశిలో కలిసి ఉంటే అందగాళ్ళు, కామవాంఛలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు కఠినంగా కూడా మాట్లాడుతూ ఉంటారు.
చంద్ర కుజ శుక్రులు ఒకే రాశిలో కలిసి ఉంటే ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు. సంచారశీలులు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు, కాలు ఒక్క దగ్గర నిలవదు. సంతానం వల్ల కొంత ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చంద్ర శని కుజులు ఒకే రాశిలో కలిసి ఉంటే చపల చిత్తం కలవారు, స్థిర నిర్ణయం ఒక దగ్గర ఉండదు, తల్లిని దూషించేటువంటి అవకాశం ఉంటుంది. గురువు చంద్రుడు మరియు బుధులు ఒకే రాశిలో కలిసి ఉంటే ధనము ద్వారా గొప్ప పేరు సంపాదిస్తూ ఉంటారు. సమాజంలో పెద్దల ఆదరణ అనేటువంటిది కూడా లభిస్తూ ఉంటుంది. శుక్ర బుధ చంద్రులు ఒకే రాశిలో కలిసి ఉంటే చదువుకున్న తక్కువ పనులు పట్ల ఆసక్తి అనేటువంటిది చూపిస్తారు. చదువుకు ఉండేటువంటి పనులు కాకుండా తక్కువ పని చేయడానికి కూడా వెనుకాడరు, కానీ సేవ చేయడానికి సిద్ధంగా ఉంటూ ఉంటారు. చంద్ర బుధ రవి ఒకే రాశిలో కలిసి ఉంటే త్యాగగుణం కలవారు, అధికారుల చేత పూజించబడేటువంటి గుణవంతులుగా ఉంటూ ఉంటారు. శుక్ర చంద్ర గురువులు ఒకే రాశిలో కలిసి ఉంటే మంచి పండితులు అవుతూ ఉంటారు, సమర్థులు, విద్యా నిపుణులు మరియు మంచి సంతానం కలిగినటువంటి వారు. గురు చంద్ర శనులు ఒకే రాశిలో కలిసి ఉంటే శాస్త్ర పరిజ్ఞానం కలవారు, వయస్సులో పెద్దవారైన స్త్రీల పట్ల ఆసక్తి చూపేటువంటి అవకాశం ఉంటుంది. శుక్ర చంద్ర రవి ఒకే రాశిలో కలిసి ఉంటే అందంగా ఉంటారు, పూజా కార్యక్రమాలు యజ్ఞయాగాదుల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. గురు బుధ కుజులు ఒకే రాశిలో కలిసి ఉంటే కళలు, సంగీతం, నాటకాలు మరియు కవిత్వం అంటే ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. శుక్రుడు కుజుడు బుధుడు ఒకే రాశిలో కలిసి ఉంటే శరీర అవయవాల్లో లోపాలు లేదా దుర్మార్గమైనటువంటి వంశంలో పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. చంద్ర కుజ శనులు ఒకే రాశిలో కలిసి ఉంటే ఇతరుల మీద పనిచేసే వారు, సేవకులు మరియు నేత్ర రోగాలు ముప్పు అనేటువంటిది ఉంటుంది. శుక్ర కుజ గురువులు ఒకే రాశిలో కలిసి ఉంటే అధికారుల ద్వారా ఆదరణ, మంచి సంతానము మరియు జీవితాంతం సుఖంగా ఉంటూ ఉంటారు. గురు కుజ శనులు ఒకే రాశిలో కలిసి ఉంటే సన్నని శరీరం కలవారు, ఆచారహీనత ఉన్న ఆత్మాభిమానం కలిగి ఉంటారు. శని కుజ శుక్రులు ఒకే రాశిలో కలిసి ఉంటే విదేశాల్లో నివాసం అనేటువంటిది ఉంటుంది. సంతానం వల్ల మానసిక వేదన కలిగేటువంటి అవకాశం ఉంటుంది. శుక్ర బుధ గురువులు ఒకే రాశిలో కలిసి ఉంటే శత్రువులపై విజయము, గొప్ప కీర్తి మరియు ప్రతాపం కలిగి ఉంటారు. గురు బుధ శనులు ఒకే రాశిలో కలిసి ఉంటే సంపద కలవారు, సుఖపడతారు, ముఖ్యంగా తన భార్యపై అమితమైనటువంటి ప్రేమ కలిగి ఉంటారు. శని బుధ శుక్రులు ఒకే రాశిలో కలిసి ఉంటే అబద్ధాలు చెప్పే అలవాటు, పరస్త్రీ వ్యామోహము, దుష్టబుద్ధి కలిగి ఉంటారు. గురు శుక్ర శనులు నిర్మలమైనటువంటి మనస్సులు, తెలివితేటలు కలిగి ఉండి జీవితాంతం సుఖపడుతూ ఉంటారు. ఈ ఫలితాలు పూర్తిగా ఉండాలంటే లగ్నంని మరియు దశలను కూడా పరిగణంలోనికి తీసుకొని ఈ ఫలితాలను చూసుకోవాలి. ఒక్క సంయోగం మీద ఆధారపడి నిర్ణయం అనేటువంటిది తీసుకోవద్దు. జై శ్రీమన్నారాయణ అండి. చంద్రుడు పాపగ్రహాలతో కలిస్తే మనసు కష్టం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. రవి పాపగ్రహాలతో కలిస్తే తండ్రి సుఖం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. మీ జాతకంలో కూడా ఈ 3 గ్రహాల సంయోగం అనేటువంటిది ఉందా? కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.